అది నిజంగా మా నాన్న స్వరమే. ఆ రికార్డర్‌ని నెమ్మదిగా నేను చేతిలోకి తీసుకున్నాను. అందులో ముందే రికార్డ్ అయిన కొన్ని మెసేజెస్ ఉన్నాయి. నాన్నకి తనకెక్కువ సమయం లేదని ముందే తెలిసుండొచ్చు. అందుకే నేను ఒంటరిగా ఫీల్ అవ్వకూడదని నా కోసం ఈ మాటలన్నీ రికార్డ్ చేసి పెట్టాడు. "నువ్వు భయపడకు. నేను లేనప్పటికీ నువ్వు బలంగా ఉండాలి. నీ చదువు ఎప్పుడూ ఆపొద్దు. నీ కలలు నువ్వే నెరవేర్చాలి. ఎవరూ నీతో లేరనిపించినప్పుడు ఒక్కసారి నేను నీతోనే ఉన్నాను అనుకో తల్లి. నువ్వేడ్చే రోజు వస్తే అదే చివరి రోజు అవ్వాలమ్మా. నువ్వు మళ్ళీ నవ్వాలి. నువ్వు ఆనందంగా ఉండాలి. నిన్ను చూసి గర్వపడే రోజు నాకెప్పుడో వచ్చేసింది" అని ఆ రికార్డర్ నుంచి వినిపించాయి. అవి వింటుంటేనే అతను నా పక్కన నిలబడి ఇవన్నీ నాకు చెప్తున్నట్లుగా ఉంది. అసలు రాత్రిళ్ళే ఎందుకు ఆన్ అవుతుంది, ఎందుకు ప్లే అవుతుందో కూడా నాకు అర్థం కాలేదు. బహుశా నాన్న ఇవన్నీ నేను వినాలనుకొని నా కోసం నిజంగానే చేస్తున్నాడేమో. ఆ పెట్టెలో ఒక లేఖ కూడా ఉంది. "నువ్వెప్పుడైనా ఒంటరిగా అనిపిస్తే నేను నీతోనే ఉన్నాను అని నీకు అనిపించాలి. నువ్వు పడిపోతే లేపడానికి నేనున్నానని కాదమ్మా, నువ్వే లెగవగలనని నమ్మకం పెట్టుకో. నువ్వు నవ్వితే అదే నాకిచ్చే పెద్ద బహుమతి" అని ఆ లెటర్లో రాసి ఉంది. అప్పుడే నాకు అర్థమైంది, నేను వినింది భయం కాదు, అది మా నాన్న ప్రేమ. నన్ను వదిలి వెళ్ళలేదు. నా కోసం ముందే నిలబడ్డాడు. నేను ఒంటరిగా లేను. అతను కనిపించకపోయినా అతని మాటలు నాతోనే ఉన్నాయి. కొన్ని స్వరాలు మనం మర్చిపోయినా మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టవు. ఇదే నా కథ. నచ్చితే ఫాలో అవ్వండి.